హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ అని టచ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు బెల్ కనుక టచ్ చేసినట్లయితే, క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు మనం ఎటువంటి అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మీకు ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మీరు అంటే ఈ వెహికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏమేమి పనులు చేయాలి, సో పూర్తిగా అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వాట్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఎలా మాట్లాడాలి, ఓకే. ఒక డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తున్నప్పుడు, ఓకే, డ్రైవింగ్ టెస్ట్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయటం, అసలు అక్కడ ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక డ్రైవింగ్ లైసెన్సే కాదు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ని ఉపయోగించుకుని ఈ కాన్సెప్ట్ని మీరు పాస్పోర్ట్కి ఎలా అప్లై చేసుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఓకే. అదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, అక్కడ ప్రాసెస్ అంతా మీరు ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ద్వారాగా నేను ఒక కాన్సెప్ట్ అందిస్తున్నాను. తర్వాత మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ బుక్స్ గురించి ఏదైనా సరే, ఏదైనా ఒక అప్లికేషన్ లేదా గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడచ్చు ఈ వీడియో కనుక పూర్తిగా చివరి వరకు చూస్తే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంక మనం లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. అప్లైయింగ్ ఫర్ డ్రైవర్స్ లైసెన్స్. ఓకే, డ్రైవర్ లైసెన్స్ కి ఎలా అప్లై చేయాలి. కుమార్ ఈజ్ అనాయిడ్. కుమార్ చిరాగ్గా ఉన్నాడు. హీ ఈజ్ అప్లైయింగ్ ఫర్ డ్రైవర్స్ లైసెన్స్. అతను డ్రైవర్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నాడు. హీ ఈజ్ అప్సెట్ అబౌట్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాస్ టు డూ. అతను చేయవలసిన పనులన్నింటి గురించి అతను కలత చెందుతున్నాడు. ఫస్ట్, హీ హ్యాస్ టు గో టు మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్. అతను ముందుగా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అండ్ హీ హ్యాస్ టు పికప్ అండ్ అప్లికేషన్ ఫామ్. మరి అతను అప్లికేషన్ ఫామ్ని తీసుకోవాలి. హీ కాంట్ ఆస్క్ ఫర్ ద ఫామ్ బై ద టెలిఫోన్. అతను ఫారంని టెలిఫోన్లో అడగలేడు. హీ కాంట్ ఆస్క్ ఫర్ ఇట్ బై మెయిల్. అతను దాన్ని మెయిల్ చేయమని కూడా అడగలేడు. He has to go to downtown and pick up the form in person. అతను నగరానికి వెళ్ళి స్వయంగా ఫామ్ను తీసుకోవాలి. He has to fill out the form in duplicate. అతను ఫామ్ని డూప్లికేట్లో నింపాలి. హీ కాంట్ యూజ్ అ పెన్సిల్. అతను పెన్సిల్ని ఉపయోగించలేడు. హీ హ్యాస్ టు యూజ్ అ పెన్. అతను పెన్ ఉపయోగించాలి. హీ కాంట్ యూజ్ బ్లూ ఇంక్. అతను బ్లూ ఇంక్ని ఉపయోగించలేడు. హీ హ్యాస్ టు యూజ్ బ్లాక్ ఇంక్. అతను బ్లాక్ ఇంక్ని ఉపయోగించాలి. హీ కాంట్ రైట్ ఇన్ స్క్రిప్ట్. అతనికి స్క్రిప్ట్ రాయడం రాదు.
హీ హ్యాస్ టు ప్రింట్. అతను ముద్రించాల్సి ఉంటుంది. హీ ఆల్సో హ్యాస్ టు అటాచ్ టు ఫోటోగ్రాఫ్స్ టు ది అప్లికేషన్. అతను అప్లికేషన్కి 2 ఫోటోలు కూడా అటాచ్ చేయాలి. దే కాంట్ బి ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్. అవి పాత ఫోటోల్లా ఉండకూడదు. దే హ్యావ్ టు బి న్యూ. అవి కొత్తగా ఉండాలి. దే కాంట్ బి లార్జ్. అవి పెద్దగా ఉండకూడదు. దే హ్యావ్ టు బి స్మాల్. అవి చిన్నగా ఉండాలి. అండ్ దే కాంట్ బి బ్లాక్ అండ్ వైట్. అవి బ్లాక్ అండ్ వైట్ గా ఉండకూడదు. దే హ్యావ్ టు బి కలర్. అవి కలర్ గా ఉండాలి. దెన్ హీ హ్యాస్ టు సబ్మిట్ హిజ్ అప్లికేషన్. అప్పుడు తన అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. హీ హ్యాస్ టు వెయిట్ ఇన్ ఏ లాంగ్ లైన్ టు పే హిజ్ అప్లికేషన్ ఫీ. అతను తన అప్లికేషన్ ఫీని పే చేయడానికి అతను ఒక పెద్ద లైన్లో వెయిట్ చేయాలి. హీ హ్యాస్ టు వెయిట్ ఇన్ అనదర్ లాంగ్ లైన్ టు హ్యావ్ an eye examination. అతను కంటి పరీక్ష కోసం అతను ఇంకొక పెద్ద లైన్లో వెయిట్ చేయాలి. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మీరు నమ్మండి నమ్మకపోండి. హీ హ్యాస్ టు వెయిట్ ఇన్ అనదర్ లాంగ్ లైన్ టు టేక్ ఆ రిటర్న్ టెస్ట్. అతను రిటర్న్ టెస్ట్ రాయడానికి అతను ఇంకొక పెద్ద లైన్లో వెయిట్ చేయాలి. ఫైనల్లీ హీ హ్యాస్ టు టేక్ ఆ రోడ్ టెస్ట్. చివరిగా అతను రోడ్ టెస్ట్ తీసుకోవాలి. హీ హ్యాస్ టు స్టార్ట్ ద కార్. అతని కార్ని స్టార్ట్ చేయాలి. He has to make a left turn, a right turn and a U-turn. అతను లెఫ్ట్ టర్న్ చేయాలి, రైట్ టర్న్ చేయాలి, మరి యూ టర్న్ కూడా చేయాలి. అండ్ he even has to park his car on a crowded city street. అతను తన కార్ని ఒక రద్దీగా ఉండే సిటీ స్ట్రీట్లో కూడా తన కార్ని పార్క్ చేయాలి. నో వండర్ కుమార్ ఈజ్ అనాయిడ్. కుమారు చిరాకు పట్టడంలో ఆశ్చర్యం లేదు. ఈజ్ అప్లయింగ్ ఫర్ హిజ్ డ్రైవర్స్ లైసెన్స్. అతను తన డ్రైవర్స్ లైసెన్స్కి అప్లై చేస్తున్నాడు. అండ్ హీ కాంట్ బిలీవ్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాస్ టు డూ. అతను చేయాల్సిన పనులన్నీ నమ్మలేకపోతున్నాడు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతాయి, మన కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్లయితే అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. బెల్ కొట్టకపోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు వెంటనే మీకు ఆ వీడియో చూడాలనుకుంటే రోజు మీరు బెల్ని క్లిక్ చేస్తే మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు నచ్చినట్లయితే బెల్ని కూడా క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.